హలో అమ్మా. నేను బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారు? ఇప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. అబ్బా, మళ్ళీ స్టార్ట్ చేసావా? అయినా అప్పుడే ఎందుకమ్మా? అలాంటిదేం లేదమ్మా. సరే, మీ ఇష్టం. కానీ ఒక కండిషన్, నాకు నచ్చకపోతే మళ్ళీ ఫోర్స్ చేయకూడదు, ఓకేనా? సరే, బాయ్. నా లైఫ్లో నేను అనుకున్నవేవి జరగట్లేదు, జరుగుతున్నవేవి నేను అనుకోవట్లేదు. నా పేరు అర్జున్. కాల్ చేసిన ప్రతిసారి నా పెళ్లి గురించి మాట్లాడే మా అమ్మ ఇప్పుడు ఏకంగా నాకు పెళ్లి చేసేయాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి సంబంధాలు కూడా చూస్తుంది. మా అమ్మ అడిగింది, ఎవరినన్నా ప్రేమిస్తున్నావా అని. నేను అలాంటిదేమీ లేదమ్మా అన్నాను. కానీ మా అమ్మ అడిగిన ప్రశ్నకి కొన్ని రోజుల ముందు నా దగ్గర ఒక అందమైన సమాధానం ఉండేది. రేయ్, ఇంకెన్ని రోజులు రైలా ఫోటోలు చూస్తూ మురిసిపోతావు? 3 months నుండి చూస్తున్నా. ఇద్దరు ఒకే చోట వర్క్ చేస్తున్నారు, క్లోజ్గానే తిరుగుతున్నారు. ఆ క్లోజ్నెస్కి ఆ అమ్మాయి పెట్టుకున్న పేరు ఫ్రెండ్షిప్ అయితే, నువ్వు పెట్టుకున్న పేరు ప్రేమే కదా. ఆ ప్రేమను ప్రేమతో నువ్వు ప్రేమించిన అమ్మాయికి చెప్పడానికి ఎందుకురా ఇంత ఆలోచిస్తున్నావు? అసలు నువ్వు నిజంగానే ప్రేమిస్తున్నావా? అదేంట్రా అంత మాట అన్నావు? మరి లేకపోతే ఏంట్రా? నీ హార్ట్ లాకర్లో చచ్చుకున్న 3 ముక్కల మాట చెప్పడానికి 3 నెలలుగా కష్టపడుతున్నావు. ఇంకా నీ కష్టాన్ని నేను చూడలేనురా. వెంటనే ఆ అమ్మాయికి కాల్ చేయి. ముందు నీ లవ్ మ్యాటర్ అటో ఇటో తేలిపోవాలి. 1 week నుంచి దాని ఫోన్ స్విచ్డ్ ఆఫ్ రా. ఓకే, మార్నింగ్ ఆఫీస్కి వస్తుందిగా, అప్పుడు చెప్పేసే. 1 week నుంచి తను ఆఫీస్కి కూడా రావట్లేదురా. ఇట్స్ ఓకే. తను ఎక్కడుంటుందో తెలుసా? తెలుసు. ఇంకేంటి, ఇప్పుడే వెళ్ళి నీ లవ్ మ్యాటర్ చెప్పేయి. ఏంటి ఇప్పుడా? ఈ టైంలోనా? ఫీలింగ్స్ ఈ టైంతో పర్లేదు బాబాయ్, ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కానీ ఎందుకో భయంగా ఉందిరా. నీ భయాన్ని పోగొట్టడానికి రా 2700 పెట్టి ధైర్యాన్ని కొనుకొచ్చు. ఇక్కడే ఇక్కడే ఇక్కడే, ఇదిగో ఇదే. ఆపు, ఆపరా. అదిగో అదే, అదిగో ఆ ఇల్లు ఉంది కదా, అదే. అరే జాగ్రత్త, వెళ్ళి ధైర్యంగా ప్రపోజ్ చేసిరా. కూల్. ఆల్ ది బెస్ట్ టు మీ. ఐఎమ్ కమింగ్ శ్వేత, ఐఎమ్ కమింగ్. యాక్చువల్లీ టైంలో రావడం కరెక్ట్ కాదు, సారీ. ఏం చేయాలి? 1 week నుంచి నేను చూడకుండా, నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఇలా ఎప్పుడు జరుగుతుందో తెలుసా? మనకు తెలియకుండానే మనం ఎవరినన్నా పిచ్చిగా ప్రేమించినప్పుడే. అవును, నీపై నాకున్న పిచ్చి ప్రేమే నన్ను ఇలా ఈ టైంలో నీ ముందుకు వచ్చేలా చేసింది. ఐ లవ్ యూ శ్వేత, ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. రే మామా, ఇట్రా. తనేం చెప్పిందిరా?
ఏం చెప్పలేదు మావా. ముఖం ఏంట్రా అలా పెట్టుకున్నావు? నైట్ కదరా, తనే మార్నింగ్ కాల్ చేసి నీ కాయలో చెప్తుంది లేరా? చెల్లు రేయ్ ఇక్కడ రైట్ రైట్. వాడు చెప్పినట్టుగా ఆ నెక్స్ట్ మార్నింగ్ తన నుండి కాల్ రాలేదు, కానీ ఒక 3 days తర్వాత తన నుండి కాల్ వచ్చింది. హాయ్ శ్వేత. హాయ్ అర్జున్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను శ్వేత. నీ కాల్ కోసం ఎంతగా వెయిట్ చేశాను తెలుసా? సారీ అర్జున్, అది ఇట్స్ ఓకే శ్వేత. మళ్ళీ సారీ అర్జున్. ఎందుకు? నిన్న నా ఎంగేజ్మెంట్ కి ఇన్వైట్ చేయలేకపోయా కదా, అందుకే. ఏంటి, నీకు ఎంగేజ్మెంట్ అయిపోయిందా? ఎప్పుడు, ఎక్కడా? లాస్ట్ వీక్ బెంగళూరులో అంత సడన్ గా జరిగిపోయింది అర్జున్. ఇంట్లో సడన్ గా ఫిక్స్ చేసేశారు. ఈ మంత్ 15th కి నా మ్యారేజ్. నువ్వు తప్పకుండా రావాలి. రావడమే కాదు, వచ్చి దగ్గరుండి ఇక్కడ పెళ్లి పనులని నువ్వే చూసుకోవాలి. ఓకేనా? వెయిట్ చేస్తుంటా అర్జున్. బాయ్. ఎంగేజ్మెంట్ అయిపోయిందా? ఈ మంత్ 15th మ్యారేజా? చేయినమ్మ జీవితం. అట్లీస్ట్ నేను ప్రపోజ్ చేసిన టాపిక్ కూడా మాట్లాడుకుంటా, పెళ్లి పనులు చూసుకోమంటుంది. ఛీ. నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. మా అమ్మ నాకు ఎలాగో పెళ్లి చేశారని ఫిక్స్ అయిపోయింది. ఫైనల్గా నా లైఫ్లో లవ్ స్టోరీయే లేకుండా పోయింది. రేయ్ ఏమైందిరా అంతలా ఆలోచిస్తున్నావు? రే, నాకు ఈరోజు డైరీ దొరికిందిరా. డైరీయా? ఏముంది ఇందులో? ఏదైనా ఆత్మకథ? కాదురా, నా ఫ్యూచర్ ప్రేమ కదా. ఫ్యూచర్ ప్రేమ కథ? ఎవరి అమ్మాయి? చెప్పానుగా డైరీ అని, ఆ అమ్మాయిదే. తన థింకింగ్, తన మాటలు నాకు చాలా బాగా నచ్చారా. తన డైరీలో తను ఎలాంటి వాడిని లవ్ చేయాలనుకుంటుందో, తనకి ఎలాంటి వాడు కావాలో క్లియర్గా రాసుకుందిరా. నాకెందుకో తను నాలాంటి వాడి కోసం వెతుకుతుంది అనిపిస్తుందిరా. అంతలా ఏముందిరా ఇందులో? చెప్తా విను. చాలా మంచివాడై ఉండాలి, నన్ను బాగా చూసుకోవాలి, ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు, నా దగ్గర ఏది దాచిపెట్టకూడదు, లవ్ వాల్యూ బాగా తెలిసి ఉండాలి, ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్ ఫెయిల్ అయి ఉండాలి, నేనే అతను ముందుగా లవ్ చేయాలి, ఫ్యామిలీ పర్మిషన్ తీసుకొని నన్ను పెళ్లి చేసుకోవాలి, లైఫ్ లాంగ్ నన్ను పిచ్చిగా ప్రేమించాలి. రే అవేం కోరికలరా? అంతా ఓకే కానీ లవ్ వాల్యూ తెలిసి ఆల్రెడీ లవ్ ఫెయిల్ అయి ఉండాలంట. ఆ అమ్మాయి నిన్ను ముందుగా లవ్ చేయాలంది, అది జరిగే పనేనా? చూద్దాంరా. ఎలాగో నా లైఫ్లో నేను లవ్ కోసం వెయిటింగ్. ఒకవేళ జరిగితే అంతకన్నా ఏం కావాలి? రే అయినా నీ పిచ్చిగా పోతే ఏదో రోడ్డుపై ఓ డైరీ దొరికిందని అందులో ఫోటో 4 పిచ్చి రాతలు కనెక్ట్ అయ్యి ఇలా ఏదో ఊహించుకోవడం ఎంతవరకు కరెక్ట్?
అయినా ఆ అమ్మాయి ఎవరో ఎక్కడుంటుందో తనకు కావాల్సిన వాడు ఆల్రెడీ దొరికేశాడేమో. రే అలా నెగిటివ్గా మాట్లాడకురా. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట నాకు తనపై ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఇంట్లో ఎలాగో ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయికి చేసేద్దాం అనుకుంటున్నారు. అలా ఎవరినో ఒకరిని చేసుకునే బదులు నాకు నచ్చిన అమ్మాయిని నేనే వెతుక్కుంటూ వెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకోవడం బెటర్ కదా. అలా నువ్వు అనుకుంటున్నావు, ఆ అమ్మాయి అనుకోవాలిగా. అట్లీస్ట్ తనను నువ్వు ఒక్కసారైనా డైరెక్ట్గా చూడాలి కదరా. రే ఇప్పుడే కదరా ఇక్కడ స్టార్ట్ అయింది. తను ఎక్కడున్నా సరే ఇది నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళి తనని నాకు దగ్గర చేస్తుందనే నమ్మకం నాకుంది. సర్లే చూద్దాం. లేట్ అయిపోతుంది. హైటెక్ సిటీ. ఓ ఇక్కడ ఆపండి. ఫోన్ అమ్మాయిదేమో. హలో. హాయ్ అండి, దిస్ ఈజ్ వర్షిణి. యాక్చువల్లీ నా ఫోన్ మిస్ అయింది. అవునండి, ఇందాక ఆటోలో దొరికింది. యా థ్యాంక్ యూ అండి. మీరు ఎక్కడున్నారో చెప్తే నేను వచ్చి కలెక్ట్ చేసుకుంటా. యాక్చువల్లీ నాకు ఇప్పుడు అర్జెంట్ వర్క్ ఉంది. మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్తే ఈవినింగ్ నేనే వచ్చి ఇచ్చేస్తా. యా ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే బాయ్. మీరు వర్షిణి, మార్నింగ్ కాల్ ఫోన్. హాయ్, దిస్ ఇస్ అర్జున్. వర్షిణి, నిజంగా మీరు చాలా గ్రేట్ అర్జున్. ఫోన్ దొరికితే చాలు సిమ్ విసిరేసే ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు ఉండడం నిజంగా నా అదృష్టం. ఆ ఫోన్ నాకే దొరకడం నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే అండి. హలో అక్క, ఫోన్ ఇప్పుడే తీసుకున్నా. యా వస్తున్నా. ఏంటి 15 మినిట్స్లోనా? నా దగ్గర వెహికల్ కూడా లేదక్కా. ఆటో పట్టుకుని వచ్చినా ట్రాఫిక్లో కష్టం అక్కా. ఓకే ట్రై చేస్తా. బాయ్. ఓకే అర్జున్, నేను అర్జెంటుగా వెళ్ళాలి. మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓకే, కానీ మీరు ఆటోలో వెళ్ళిన 15 మినిట్స్లో రీచ్ అవుతారో అవరో నేను డ్రాప్ చేయనా? థ్యాంక్ యూ అర్జున్. యూ వెల్కమ్. ఓకే దెన్ బాయ్. సీ యూ. బాయ్. నిజంగా అంతా ఒక మాయలా ఉంది. డైరెక్ట్గా చూస్తానో చూడనో తెలియని అమ్మాయిని నాకింత దగ్గర చేసావు. రియలీ యు ఆర్ గ్రేట్ గాడ్. లవ్ యూ. హాయ్. హలో అర్జున్. యాక్చువల్లీ నేనే నీకు చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే చేసావు. ఓ రియల్లీ?
అర్జున్, నువ్వు ఎక్కువగా ఎలాంటి మూవీస్ చూస్తుంటావు? బేసిక్గా నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా చాలా ఇష్టం. సో నీ లైఫ్లో లేవా మరి లవ్ స్టోరీస్? స్టోరీస్ లేవు, బట్ ఒక స్టోరీ ఉంది. నా ఫస్ట్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. ఏంటి, ఫెయిల్యూర్ లవ్ స్టోరీయా? ఎవరా అమ్మాయి? ఏంటా స్టోరీ? చెప్పవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బా ఇప్పుడు అవన్నీ ఎందుకులే. ప్లీజ్ అర్జున్ చెప్పవా ప్లీజ్. ఓకే, తన పేరు శ్వేత. మేమిద్దరం ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళం. తర్వాత ఒకరోజు కాల్ చేసి నా మ్యారేజ్ ఫిక్స్ అయింది, వచ్చి పెళ్లి పనులని దగ్గరుండి చూసుకోమంది. అందుకే చెప్పాను. సారీ బట్ ఒక మాట చెప్పనా అర్జున్, నువ్వు నిజంగా లవ్ చేస్తే, ఐ మీన్ నీ లవ్ నిజమని నీకు అనిపిస్తే వెంటనే వెళ్ళి ఆ అమ్మాయికి ప్రపోజ్ చెయ్యాలి. లేకపోతే లవ్ చేసిన వాళ్ళు నీలా బాధపడతారు. ఆ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ విన్నవాళ్ళు నా అలా నవ్వుతారు. అర్జున్, నువ్వు చాలా మంచివాడివి. నీకు చాలా మంచి అమ్మాయి దొరుకుతుంది. ఓకేనా? వెళ్దామా? ఆ అమ్మాయి నువ్వే అవ్వాలనుకుంటున్నాను. అర్జున్, ఆ అమ్మాయి నువ్వే అవ్వాలనుకుంటున్నాను. అవును వర్షిని, నువ్వే కదా అన్నావు మన లవ్ నిజమైతే, నిజంగా లవ్ చేస్తే వెంటనే చెప్పేయాలని. ఇప్పటికే చాలా లేట్ చేశా, ఇంకా నా వల్ల కాదు. ఐ లవ్ యూ. అర్జున్, వెళ్దామా? యా, వెళ్దాం. అర్జున్, 1 minute. ఏంటిక్కడ? అర్జున్, శ్రవణ్, దిస్ ఈజ్ అర్జున్, నా బాయ్ ఫ్రెండ్. నేను ఇతన్ని లవ్ చేస్తున్నాను. సో ప్లీజ్ నా వెనకాల పడి నీ టైం వేస్ట్ చేసుకోకు. ఐఎమ్ సారీ, అర్థం చేసుకో. ఓకే, సారీ, బాయ్. థ్యాంక్ యూ. ఇంతకీ ఎవరతను? శ్రవణ్ అని మా ఆఫీస్లో నాతో పాటే వర్క్ చేస్తుంటాడు. నన్ను లవ్ చేస్తున్నాడట. చాలాసార్లు ప్రపోజ్ చేశాడు. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పినా వినలేదు. నిజంగానే ఇంట్రెస్ట్ లేదనుకో, బట్ ఏం చేస్తాం, ఎంతైనా లవ్ కదా. నచ్చిన వాళ్ళను మాత్రమే లవ్ చేయగలం. నాకు తెలిసి లవ్ అంటే లైఫ్ లాంగ్ మనకి దొరికే ఒక హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ విషయంలో అంత ఈజీగా కాంప్రమైజ్ అవ్వలేం. ఒక్కసారి ప్రేమిస్తే ఆ హ్యాపీనెస్ని అంత ఈజీగా వదులుకోలేం. సో నువ్వేదో జోక్గా తన నుంచి తప్పించుకోవాలని నన్ను లవ్ చేస్తున్నా చెప్పావా? నేనే విషయంలో జోక్ చేసినా కానీ లవ్ విషయంలో మాత్రం జోక్ చెయ్యను. అంటే నువ్వు నిజంగానే? పోరా, నువ్వు పెద్ద ట్యూబ్లైట్. సరే, నీకు అర్థమయ్యే భాషలోనే చెప్తాను.
లవ్ యూ. ఆకాశం అందదు కానీ అందితే అందుకోవాలన్నంత ఆనందంగా ఉంది తెలుసా. ఐ లవ్ యూ సో మచ్. ఏంటి అర్జున్ అర్జెంట్గా రమ్మని కాల్ చేసావు? ఏం లేదు, నీకు సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటి? కళ్ళు మూసుకో. ఓపెన్. ఏమైంది? ఇది నీ దగ్గరికి ఎలా? యాక్చువల్లీ ఇది నాకు రోడ్ మీద దొరికింది. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు ఇది నీ దగ్గర ఉందని? సో ఇది యూజ్ చేసుకొని ఇందులో నేను రాసుకుందంతా చదివి నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసావు కదూ? అయ్యో అలాంటిదేం లేదు. సారీ అర్జున్, నిజంగా నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. నీ దగ్గర నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకెప్పుడు నాకు కాల్ చేయడం కానీ నాతో మాట్లాడడం కానీ ట్రై చేయకు. గుడ్ బై. అయ్యో అలాంటిదేం లేదు, నేను చెప్పేది అర్థం చేసుకో ప్లీజ్. నువ్వే కదా అన్నావు నచ్చిన వాళ్ళు మాత్రమే లవ్ చేయగలను. నువ్వు నాకు నచ్చావు వర్షిని. ఐ రియలీ లవ్ యూ సో మచ్. ప్లీజ్ సారీ, అలా వదిలేసి వెళ్ళిపోకు. అర్జున్, ఈ కళ్ళని ఇంత దగ్గరగా ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా? కానీ నా కళ్ళు నిన్ను 2 years బ్యాక్ నుండి చూడటం మొదలుపెట్టాయి. ఏంటి 2 years బ్యాకా? అవును, నీకు గుర్తుందా? ఆ రోజు ఫస్ట్ టైం నిన్ను చూడటం. ఎందుకో తెలీదు, చూడగానే బాగా నచ్చేశా. రోజు రోజుకి నీపై ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువైంది. నిన్ను చూసిన ప్రతిసారి నాలో ఏదో తెలియని హ్యాపీనెస్. కొన్ని రోజుల తర్వాత నీకు జాబ్ వచ్చిందని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఆ జాబ్ వల్లే నీ లైఫ్లోకి ఇంకో అమ్మాయి వచ్చిందని తెలిసింది. ఆ విషయం తెలిసాక చాలా బాధపడ్డాను. ఇంకా నిన్ను చూడకూడదు, నీ గురించి ఆలోచించకూడదని ఫిక్స్ అయ్యాను. కానీ అనుకోకుండా ఒకరోజు నువ్వే వచ్చి నాకు ప్రపోజ్ చేశావు. ఏంటి నేనొచ్చి నీకు ప్రపోజ్ చేశానా? అవును, నైట్ టైం తాగేసి మరి. అయినా ఆ ఫ్లాట్లో నువ్వెలా? 1 week బ్యాక్ అక్క వాళ్ళ ఫ్యామిలీతో అక్కడికి షిఫ్ట్ అయ్యా. సో ఆ రోజు ప్రపోజ్ చేసింది నీకా? అవును, నువ్వు లవ్ చేసిన అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిందని తెలిసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా. సో అందుకేనా నా లవ్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేసావు? కాదు, మరి ఒకరోజు మా అమ్మ కాల్ చేసింది. హలో అమ్మా. వర్షు బాగున్నావు అమ్మా? నేను బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? మేము బాగున్నామ్మా. నీతో ఒక విషయం ఏంటమ్మా? మీ నాన్నగారు నేను నీకు సంబంధం చూసా అమ్మా. అబ్బాయి వాళ్ళ బాగా నచ్చారు. అబ్బా అమ్మా, ఏంటమ్మా నా ఇష్టాలతో పని లేదా మీకు? అయినా ఇప్పుడే ఏంటి? అది కాదమ్మా, ఒకసారి అబ్బాయిని చూడు, నీ ఒపీనియన్ చెప్పు. ఆ తర్వాతే అబ్బాయి వాళ్ళతో మాట్లాడతాము. ఒకసారి ఫోటో పంపిస్తా, చూడమ్మా. ఓకే, బాయ్. సో నేను లవ్ చేసిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకోబోతున్నా. నేను హ్యాపీ. అలాగే నువ్వు ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలని నీకు ఉంటుంది కదా. నీ కోరిక తీర్చాలనిపించింది. అందుకే నీకు తెలియకుండా నీ లైఫ్ లో నీకో లవ్ స్టోరీ క్రియేట్ చేయాలనిపించింది. చేశాను. నా
నా లైఫ్లో నాకు తెలియకుండా లవ్ స్టోరీయా? నువ్వు నా కోసం వెతకడం కాదు, నేనే నీ చుట్టూ తిరిగేదాన్ని. నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు ఎగిరి గంతేయాలనిపించింది తెలుసా? అమ్మ బాబోయ్, అసలు ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడా ఇలాంటి ఒక లవ్ స్టోరీ? నేనైతే అస్సలు. హే అమ్మ కాలింగ్. హా అమ్మా, ఓకే చూసాక చేస్తాను. ఫోటో పంపించిందంట అమ్మాయిది. ఇదిగో నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. అవును, నాకు చిన్న డౌట్. ఒకవేళ నేను ఆ డైరీ తీసుకోకపోయింటే, తీసుకున్నా చదవకపోయింటే, చదివినా నీ గురించి ఆలోచించకపోయింటే అప్పుడేం చేసేదాన్ని? పార్ట్ 2లో ప్లాన్ చేస్తా. Love you. I'm gonna miss you. ఓహో ఏంటి ఓహో, ఏదో ఫీడ్బ్యాక్ ఉంటది కదా. ప్రేమంటే ప్రేమంటే ప్రేమే.